టీమిండియా ప్రధాన బలాల్లో అతను ఒకడు. బంతి చేతపడితే ప్రత్యర్థిని కుప్పకూల్చే వరకు వదలడు. ఎంత తోపి బ్యాటర్ అయినా అతడి పేస్, స్వింగ్, లైన్ అండ్ లెంత్ కు దాసోహం అనాల్సిందే. బుల్లెట్ పేస్ తో అతడి వేసే బౌన్సర్లు, స్వింగర్లకు టాప్ బ్యాటర్స్ కూడా తలొగ్గాల్సిందే. ఈ టాలెంట్ తోనే ఏళ్లుగా భారత జట్టుకు మెయిన్ వెపన్ గా కొనసాగుతున్న ఆ బౌలర్ మహమ్మద్ షమి 2023 వన్డే వరల్డ్ కప్ లో మెన్ ఇన్ బ్లూ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమి అదే టోర్నీలో గాయం బారిన పడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. మొత్తానికి ప్రస్తుతం కోలుకున్నాడు. బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న షమి పూర్తిగా రికవర్ అయినట్టే కనిపిస్తున్నాడు. తాజాగా తన ట్రైనింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో మునుపటి స్థాయిలో అదే రిథమ్ తో బౌలింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. కోచింగ్ బృందం పర్యవేక్షణలో వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశాడు. పలుమార్లు స్టంప్స్ ను పడేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ తో అతడి కంబ్యాక్ ఖాయంగా కనిపిస్తుంది. అయితే దీనిపై సెలెక్టర్లు క్లారిటీ ఇవ్వాలి. గాయానికి సర్జరీ చేయించుకున్న షమి కోలుకొని చాలా రోజులే అవుతుంది. అయితే మధ్యలో మళ్లీ గాయం తిరగబెట్టడంతో రెస్ట్ తీసుకున్నాడు. కొన్నాళ్లు బెంగాల్ టీం తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో గాయపడ్డాడు. అందుకే నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిట్నెస్ మెరుగుపరుచుకొని బౌలింగ్ టెక్నిక్ ను ఇంప్రూవ్ చేసుకుని మెరుగయ్యాడు.